హాయ్ వెల్కమ్ టు తెలుగు జర్నలిస్ట్ ఛానల్. నా పేరు విష్ణుకుమార్. నేను ఈ వీడియోలో ఒక ఇంటర్నేషనల్ హాట్ టాపిక్ గురించి మాట్లాడబోతున్నా. అదే నాటో గురించి. నాటో అంటే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. ఈ సైనిక కూటమి భారత్ని బెదిరిస్తుంది. ఇప్పుడు రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటే మేము 100% ట్యాక్స్ వేస్తామని చెప్పేసి బెదిరిస్తోంది. ఒక్కసారి ఆలోచిస్తే ఒక సార్వభౌమ దేశమైనటువంటి మన దేశాన్ని, భారత్ని ఇలా బెదిరించేటువంటి దమ్ము ధైర్యము నాటోకి ఎక్కడి నుంచి వచ్చింది? ట్రంప్ అండ చూసుకొని చెలరేగిపోతున్నాడు దాని అధ్యక్షుడు, దాని చీఫ్. అదేంటి అన్నది నేను ఒకసారి చూద్దాం. అసలు దానికి మనం బెదిరించే అధికారం దానికి ఎక్కడి నుంచి వచ్చింది అన్నది నేను ఈ వీడియోలో చెప్తాను. ఒకసారి మీరు ఇంకెవరైనా తెలుగు జర్నలిస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే కంపల్సరీగా ఒక లైక్ బటన్ అయితే కొట్టండి. ఇంకా నాటోకి ఆ అధికారం ఎక్కడిది అని చెప్పేసి మనము అడుగుతున్నాము. నాటో అంటే ఏంటి? కొన్ని ఉత్తర అట్లాంటిక్ దేశాల సైనిక కూటమి మాత్రమే అది. దీని పని తన సభ్య దేశాల్లో ఉన్నటువంటి రక్షణకు సంబంధించిందే, దాని భద్రతకు సంబంధించింది. ఉక్రెయిన్ నాటోలో చేరుతానంటేనే కదా ఇదంతా గోలగోల అయింది. అసలు వాళ్ళిద్దరి మధ్య రావడానికి కారణం కూడా ఈ నాటోయే కారణము. ఉక్రెయిన్కి రష్యాకి యుద్ధం రావడానికి కూడా. అయితే ఇప్పుడు ఈ నాటో చీఫ్ అయినటువంటి మార్క్ రుట్టే అనే అతను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అండతో భారత్ మీద ట్యాక్స్ వేస్తామని చెప్పేసి బెదిరింపులకు పాల్పడుతున్నాడు. భారత్ రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటే వాళ్ళకి ఎందుకు ఏడుపో నాకైతే అర్థం కావట్లేదు. సార్వభౌమాధికారమైన దేశం అనేటువంటి భారత్ తన వాణిజ్య విధానాన్ని తను డిసైడ్ చేసుకుంటుంది, ఎలా నడపాలని చెప్పేసి తను చేసుకుంటుంది. ఆఫ్టర్ ఆల్ ఒక సైనిక కూటమి అది నాటో అనేది. ఆ కూటమి ఓవర్ యాక్షన్ కాదా? మన బెదిరించడం అనేది ఓవర్ యాక్షన్ కిందకే వస్తుంది కదా. అంతర్జాతీయ వాణిజ్య నిబంధనల ప్రకారం భారత్ ఏ దేశంతో వాణిజ్యం చేసుకోవాలన్నా కూడా అది మన పూర్తి స్వతంత్ర నిర్ణయం అది. అలాంటిది నాటో సంస్థలకి వేలు పెట్టేటువంటి హక్కు ఎట్టి పరిస్థితుల్లో లేదు. అయితే అమెరికా ప్రోత్సాహంతోనే ఈ ప్రయత్నం అనేది జరుగుతుందని మనకు అర్థమవుతుంది, క్లియర్గా అర్థమవుతుంది. ట్రంప్ నాయకత్వంలో మేక్ అమెరికా గ్రేట్ అనే నినాదంతో ప్రపంచంలో అన్ని దేశాల మీద టారిఫ్లు అని ఈయన విధించుకుంటూ వెళ్ళిపోతున్నాడు, ఆంక్షలతో బెదిరిస్తున్నాడు. ఇప్పుడు దానికి చెక్ పెట్టడానికే మనము చైనా అండ్ భారత్, చైనా, ఇది రష్యా కలిపి ఒక రిక్ అని ఒకటి తీసుకొస్తున్నాం. అది ఒక వీడియోలో చెప్పాను, వీడియో లింక్ కూడా దీంట్లో పెడతాను, చూడండి ఒకసారి. ఇక బ్రిక్స్ దేశాలు డాలర్ ఆధిపత్యానికి, బ్రిక్స్ దేశాలు కూడా ఏం చేసినాయంటే డాలర్ ఆధిపత్యానికి ఆల్టర్నేటివ్గా కరెన్సీ తీసుకొస్తామని చెప్పి చెప్తున్నాయి. దాంతో అమెరికా యొక్క డాలర్ విలువ పడిపోతుంది. అక్కడ కూడా ఆర్థిక మాన్యం ఎక్కువైపోయిందట. ఇలాంటి పరిస్థితుల్లో నాటోని ముందు పెట్టి భారత్ను బెదిరించే ప్రయత్నం చేస్తున్నాడు ట్రంప్. కానీ మన అంతర్జాతీయ వాణిజ్య విధానాలు పరిష్కరించడానికి ప్రపంచ వాణిజ్య సంస్థ అనేది ఒకటి ఏడ్చింది, WTO అంటారు దాన్ని. ఈ విషయంలో నాటో ఎందుకు తలదూరుస్తుందో మనకైతే అర్థం కావట్లేదు. ఇది పూర్తిగా అమెరికా సప్రయోజనాల కోసం నాటో ఒక డమ్మీగా మారింది. మనం ముందు చెప్పుకున్నట్టుగా అది ఒక సభ్య దేశాలకు సంబంధించినటువంటి భద్రతకు సంబంధించినటువంటి ఒక సైనిక కూటమి. అది మనం బెదిరించడం ఏంటది? ఏమన్నా యూరోపియన్ యూనియన్ లేదా ఇంకోటి భారత్కి శాంతి పాఠాలు చెప్పే ప్రయత్నం అయితే చేస్తుంది, అంటే మనం నాటో నుంచి నేర్చుకోవాల్సిన అవసరం అయితే లేదు. మనం ఎప్పటి నుంచో శాంతి కాముక దేశం. 1000 ఏళ్ల చరిత్రలో మనం ఏ దేశం మీద కూడా మనంతటా మనం పోయి దండయాత్ర అయితే ఎక్కడా చేయలేదు. గత ఏడాది ఆగస్టులో మోడీ అమెరికా అధ్యక్షుడు అయినటువంటి బైడెన్తో మాట్లాడిన తెల్లారే రష్యా అధ్యక్షుడు పుతిన్తో శాంతి ఒప్పందం గురించి కూడా చర్చించారు ఆయన. ఉక్రెయిన్ వాళ్ళిద్దరి మధ్య శాంతి ఒప్పందం జరగాలని చెప్పేసి. ఇట్లా ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో శాంతి సంప్రదింపులు సూచించిన దేశం మన దేశమే, భారతే. అలాంటి మనకి నాటో లాంటి సైనిక కూటమి ఆఫ్టర్ ఆల్ అని అంట సైనిక కూటమి నుంచి శాంతి పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం అయితే లేదని చెప్పేసి నేను. భారత్ ఎక్కడి నుంచి ఆయిల్ తెచ్చుకోవాలి ఏంటి అనేది మన స్వతంత్ర విధానం అది. మనం ఇప్పుడు రష్యా నుంచి తెచ్చుకుంటున్నాము, అమెరికా నుంచి తెచ్చుకుంటున్నాము, పశ్చిమాసియా నుంచి తెచ్చుకుంటున్నాము, అలాగే ఆఫ్రికా దేశాల నుంచి కూడా చమురు కానీ, సహజ వాయువులు కానీ, న్యాచురల్ గ్యాస్ కానీ తెచ్చుకుంటున్నాం మనము. అలాంటిది మనకి రష్యా నుంచి తెచ్చుకోవద్దని చెప్పడానికి నాటోకి ఏం అధికారం ఉందని చెప్పేసి అట్లా మన దాంట్లో మనకు గొడవలు పెట్టి డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యే అవకాశం అయితే దానికి ఎట్టి పరిస్థితిలో లేదు. ఇప్పుడు రిక్ కనుక ఏర్పాటైతే మాత్రము అమెరికాకి, నాటోకి అన్నిటికీ కూడా బ్యాండ్ బాజా అయినట్టే అనుకోవాలి. ఇక భారత్ ఎప్పుడు కూడా నాన్ అలైన్మెంట్లో ఉంది కాబట్టి నాటో లాంటి సైనిక కూటమి మన దౌత్య సంబంధాలు వేలు పెట్టడం అనేది కరెక్ట్ కాదని చెప్పేసి నేనైతే అనుకుంటున్నా. అమెరికా స్వప్రయోజనాల కోసం నాటోని అయితే వాడుకుంటున్నట్టు అయితే అనిపిస్తుంది. మీరు ఏమనుకుంటున్నారు ఈ వీడియో మీద అనేది మీ ఒపీనియన్ కూడా తెలియజేయండి. మన తెలుగు జర్నలిస్ట్ ఛానల్ కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే కంపల్సరీగా ఒక లైక్ బటన్ కూడా కొట్టండి. Thank you.